ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. స్వేచ్ఛ నీదే, మనసు నీదే, నిర్ణయం నీదే, వయస్సు నీదే, బలము నీదే, అనుభవించుము జీవితం. స్వేచ్ఛ నీదే, మనసు నీదే, నిర్ణయం నీదే, వయస్సు నీదే, బలము నీదే, అనుభవించుము జీవితం. క్రీస్తులో స్వాతంత్రం, సరళము శాశ్వతం, ప్రభువులో ఆనందం ఎన్నడూ తరుగదు. ప్రియ శ్రోతలు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. రండి, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ కృపచొప్పున మా కుటుంబాలను దీవిస్తున్నందుకై మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని, మమ్మను ఆధ్యాత్మికంగా దీవించి వర్ధిల్ల చేయమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము ప్రార్థన. మనం సహజంగా ఒకరితో ఒకరం ఎలా మాట్లాడుతూ ఉంటామో అలాగే దేవునికి చేసే ప్రార్థన కూడా అలాంటిదే. అయితే మనం ఒకరితో ఒకరం మాట్లాడుతున్నప్పుడు మన రహస్యాలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం కదా. మన ఆలోచనలను పంచుకోవటానికి కొంత వెనుకాడుతూ ఉంటాం. అంత స్పష్టంగా కూడా మనం మాట్లాడలేం. వ్యక్తిగత విషయాలు చాలా తక్కువగా చెప్తూ ఉంటాము. బహుశా ఈరోజు ఎలా గడిచింది, లేదా మీరు ఎలా ఉన్నారు, ఇటువంటి సాధారణమైన విషయాలు మాత్రమే పంచుకుంటూ ఉంటాం. క్రమముగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాని సంభాషణ అంతా వ్యక్తిగతంగా అర్థవంతంగా లేనప్పుడు ఏదో దాస్తున్నారని మనకు వెంటనే అర్థమవుతుంది కదా. ఇటువంటి వారితో సంబంధాలు పెట్టుకోవటానికి మనం ఇష్టపడము. ఇటువంటి వారితో పూర్తిగా మాట్లాడము కూడా. కొన్నిమార్లు వారితో సహవాసం చేయటానికి కూడా ఇష్టపడము. ఎప్పుడైతే పూర్తిగా మాట్లాడటము మానేస్తామో ఆ బంధము తెగిపోయిందని అనుకుంటూ ఉంటారు. ప్రార్థన విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రార్థన అనేది మనం స్నేహితునితో మాట్లాడటానికి ఎలా వెళ్తామో అలాగే దేవుని దగ్గరికి కూడా వెళ్ళాలి. దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధానికి ఏదైనా అడ్డుగా ఉంది అంటే అది మనలో నివసిస్తున్నటువంటి పాపమే. మనలో ఉన్న ఈ పాపం మనం పశ్చాత్తాపపడకుండా మన హృదయాన్ని కఠినం చేస్తుంది. మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఒక వస్తువుకో లేదా ఒక పనికో ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటాం. దేవునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది మనలో ఉన్న విగ్రహారాధన అవుతుంది. దేవుని నుండి మనలను మనం దూరం చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మన ప్రార్థనా జీవితం కపటముగా, నకిలీగా ఉంటుంది. ఎందుకంటే హృదయపూర్వకమైన ప్రార్థన రాకపోతే మనం పలికే పదాలన్నిటికీ నిజంగా అర్థం లేదు. ఆ మాటలలో ఎలాంటి నిజాయితీ ఉండదు. ఈరోజు మీ ప్రార్థనా జీవితానికి అడ్డుగా ఉన్న కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. దీనికి కారణం దేవుని గురించి మనకున్న భావన కావచ్చు, లేదా దేవుడు ఎవరు అనే భావన కూడా కావచ్చు. ఒకప్పుడు ప్రిన్స్టన్ అనే ఊరిలో ఒక గొప్ప విద్యావేత్త ఉండేవారు. ఆయన పేరు రసెల్. ఒకసారి ఆయన దేవుని అపారమైన శక్తి, అపారమైన గొప్పతనం మరియు అన్ని విషయాలు దేవుని నియంత్రణలోనే ఉన్నాయని ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం విన్న తరువాత ఆ విద్యార్థి ఒక ప్రశ్న అడిగాడు. అంత అపారమైన దేవుడికి నాకోసం సమయం ఉంటుందా? ఇంకో మాటల్లో చెప్పాలంటే దేవుడు ఈ పర్వతాలు, సముద్రాలు, గృహలు వంటి వాటన్నిటినీ చూసుకుంటూ ఉంటే మరి ఆయనకు ఈ విశ్వమంతా పరిపాలించే శక్తి ఉన్నట్లయితే దేవుడు నాలాంటి చిన్న మనిషిని ఎందుకు పట్టించుకుంటాడు అనేది ఆ విద్యార్థి యొక్క ప్రశ్న. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఒక చిరునవ్వుతో అతనిని చూచి ఇలా అన్నాడు, సమస్య ఏమిటంటే
నువ్వు నమ్ముతున్న దేవుని మహిమ నీలో ఉన్న ఆలోచనలకే పరిమితమైపోయింది. కాని నేను చెప్పే దేవుడు సర్వశక్తిమంతుడైన ఆ పరమతండ్రి, సృష్టికర్త, లోకమంతటినీ కేవలం ఒక్క నోటి మాటతోనే నియంత్రించగలడు. ఆయన శక్తిగలవాడు. ఆయన నీతో మాట్లాడాలి, నిన్ను చూసుకోవాలి అని అనుకున్నప్పుడు నిన్ను మాత్రమే చూసుకోవటానికి సమస్త సమయాన్ని ఆయన నీ కొరకు వెచ్చించగలడు అన్నాడు ఆ ప్రొఫెసర్. మొత్తానికి ఆ విద్యార్థికి ఆయన చెప్పదలుచుకున్నదేమిటంటే, ఆ విద్యార్థి మనసులో దేవుని పట్ల ఉన్న భావం చాలా చిన్నది. సిఎస్ లూయిస్ రాసిన మీ దేవుడు చాలా చిన్నవాడు అనే పుస్తకం మీరు చదువుకోగలరు. మనం దేవునిని మన ఆలోచనలకే పరిమితం చేస్తే మన దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అని దాని అర్థం. ఎందుకంటే దేవుడు మన బుద్ధి, జ్ఞానము, మన ఊహలకు అతీతమైనవాడు. మనం దేవుని మానవ స్వభావంతో ఆలోచన చేస్తే ఆయన మహిమను మనమే చిన్నగా చూస్తున్నాం. కాని ఆయన నిజంగా గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవుడు మనకు వాగ్దానం చేసినట్లు ఆయన ఎలా మనకు సహాయం చేస్తున్నాడో మనము అనేకమార్లు చూడలేకపోతూ ఉన్నాం. సైన్యములకు అధిపతి అయిన దేవుడు భూమికి, ఆకాశానికి సర్వాధిపతిగా వెల్లడిపరుచుకున్నాడు. ఆయన మనల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. ప్రతిరోజూ ఆయన మనతో ఉండాలని, సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టి గమనించండి ప్రియా శ్రోతలు, ప్రార్థన చేయటం సమస్యగా ఉంటే దానికి అర్థము ఆయనను సర్వశక్తిమంతునిగా, సత్యమైన దేవునిగా చూడకపోవటమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకే దేవునిగా ఆయన తన్ను తాను వెల్లడిపరుచుకున్నాడు. ఈ మంచి సంబంధములో నీకు ఒక భాగం ఉందంటే ఆ భాగం నీవే. నీ ప్రార్థనా జీవితానికి అడ్డుగా ఏదో ఒక కారణం ఉందని నువ్వు తెలుసుకోవాలి. మనకు తెలుసు, ప్రార్థన అనేది కేవలం మాటలు కాదు. ప్రార్థన అర్థం లేనిదిగా ఉండకూడదు. ఇలా చేస్తే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఉదాహరణకు, మన స్వార్థం కోసం ఎంత ప్రేమిస్తున్నామో, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో చెప్పటానికి చేసిన ప్రయత్నంలాంటిది. గమనించండి, అలాంటి మాటలు నిజమైనవి కాదు. అవి హృదయములో నుండి వచ్చేవి కావు. అవి కేవలం కపటమైన మాటలే. ఆ మాటలు కేవలం మన పని జరిపించుకోవటానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. ఉదాహరణకు, చాలామంది అనేక సందర్భాలలో మరణ పడకలో ఉన్నప్పుడు వారు చేసే ప్రార్థనలాంటివి. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, వైద్య సహాయం అత్యవసరమైనప్పుడు, లేకపోతే వారు తీవ్రమైన బాధలోనో వేదనలోనో ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు. ఇలాంటి స్వార్థమైన ప్రార్థనలకు జవాబు లభించదు. వాస్తవానికి వారు దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. వారు దేవుణ్ణి సేవ చేసేవారు కూడా కాదు. దేవుని గురించిన ఆలోచన లేనివారు. వారి అవసరం కాబట్టి వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభిస్తారు. బాగుపడిన తర్వాత దేవుని అవసరత లేదు అని దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటారు. దేవుని ఆరాధన చేయటానికి కూడా వారికి మనస్సు రాదు. ప్రియ శ్రోతలు, నేను మీకు ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, మీ పరిస్థితులు, ఆరోగ్యం బాగాలేని సమయాల్లో కూడా దేవుని యొద్దకు వచ్చి అవసరమైతే పశ్చాత్తాప ప్రార్థనతో దేవుని సహాయం అడిగి ఆయనను ఆరాధించగలగాలి. దేవుడు అట్టివారికి తప్పకుండా స్వస్థతను అనుగ్రహిస్తాడు. దేవుడు నీతిమంతుల ప్రార్థనను విని అవసరతలో ఉన్నవారికి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. వారిని విమోచిస్తాడు. కొంతమందైతే దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయనను ఆరాధిస్తాను అని మాటలలో మాత్రమే చెబుతూ ఉంటారు. కాని వారి నిజ జీవితంలో దేవుని గురించి ఆలోచన చేసేవారు అంతకంటే కాదు. అలాంటి వారి గురించి వారిని వారే మోసం చేసుకుంటున్నారు. వారు నిజంగా మారిపోయారో లేదో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఆసుపత్రి నుండి బయటకు వచ్చినప్పుడు లేదా వారి సమస్యల నుండి బయటపడిన తరువాత వారు దేవునితో సహవాసం చేస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా, మందిరానికి వస్తున్నారా అని మనం గమనించగలగాలి. ఇలాంటి వారి నిజ జీవితము వారు బాగుపడిన తరువాతో లేదా ఒక మేలు పొందిన తరువాతో మనం గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు హృదయవాంఛలను తీరుస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే మన మాటలు హృదయంలో నుండి కాక పెదవుల నుండి వస్తాయి. కాబట్టి కొన్నిసార్లు మనలను మనం ఆ మాటలతో మోసం చేసుకునే ప్రమాదం కూడా ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రార్థన జీవితం గురించి
ఒక విషయం ఆలోచన చేసినట్లయితే మనం చేసే ప్రార్థనలు కొన్నిమార్లు దేవుని యొద్దకు చేరటం లేదు. అంతేకాదు, ప్రార్థన చేయటం మానివేస్తే మన మనస్సు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతుంది. మీరు నిజంగా ఆయన్ని వెంబడించటం, వెదకటం లేదా సేవించటం లేదేమో. కొన్నిమార్లు ప్రార్థన ఇలా ఉంటుంది: ప్రభువా, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, నా పనులు నాకు నచ్చిన విధంగా ఉండాలి, ప్రతిదీ నేను కోరుకున్న విధంగానే జరగాలి, నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే నా జీవితాన్ని సమర్పించుకోవాలని నేననుకోలేదు, సేవ చేయటం నాకు ఇష్టం లేదు అని మనం దేవునితో చేసిన తిరుగుబాటును గురించి పశ్చాత్తాపపడాలి. దేవుడు అంతరంగాన్ని పరీక్షించే దేవుడు. గమనించాలి, మనము చేసే ప్రతి ఆలోచన ఆయన గమనిస్తూ ఉంటాడు. శ్రోతలు, దేవునికి మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయాలను దేవునికి సమర్పించాలి మరియు ఆయనను ఆరాధన చేయటానికి, సేవించటానికి, ఆయనకు విధేయత చూపటానికి హృదయపూర్వకమైన ఆరాధన చేయాలి. అప్పుడు మన ప్రార్థనా జీవితం ద్వారా దేవునితో ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉంటాం. మన ఆత్మలో దేవునికి ఆరాధన చేసినప్పుడు ఒక గొప్ప సంబంధాన్ని కలిగి ఉంటాం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము సర్వశక్తిమంతుడైన ప్రేమగల దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన మనకు ఎన్నో వాగ్దానాలనిచ్చాడు. ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన వద్దకు రావాలని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు నిజంగా ఏమి ప్రార్థిస్తున్నామో తెలుసుకోవటానికి మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. నిజంగా దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నామా? దేవునితో నడుస్తూ ఉన్నామా? ఆ జవాబు అవును అన్నట్లయితే మన ప్రార్థనా జీవితం దేవునితో దృఢపరచబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థన ద్వారా కార్యం జరిగిస్తాడు. అప్పుడు దేవునితో మనకున్న ఆత్మీయ సంబంధం బలపరచబడి దేవుడు దయచేసిన క్షమాపణ మరియు నిత్య జీవం అనే బహుమతిని మనము తప్పకుండా పొందుకోగలం. శ్రోతలు, ప్రార్థన ఎలాంటి హృదయంతో చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో తెలుసుకున్నాం కదా. నీ ప్రార్థన యథార్థంగా ఉండటానికి ప్రయత్నించు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523304790. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. ఆనందం, ఆహ్లాదం ఎన్నడు తగనీయకు, అన్నిటినీ అనుభవించు, జీవించు ఉల్లాసంగా. ఆనందం, ఆహ్లాదం ఎన్నడు తగనీయకు, అన్నిటినీ అనుభవించు, జీవించు ఉల్లాసంగా. తీర్పున్నదని మరువకుము, యోచించుకొని భవితవ్యం. తీర్పున్నదని మరువకుము, యోచించుకొని భవితవ్యం. స్వేచ్ఛ నీదే, మనసు నీదే, నిర్ణయం నీదే, వయస్సు నీదే, బలము నీదే, అనుభవించుము